జ్ఞాని సూర్యుని చేత శోభించే హస్తపాదాలను సవరించుకొని వినయశీలిలాగా ఆసీనుడయ్యాడు. పక్షి సమూహం కానీ ధ్వని కానీ ఎక్కడ ఏమి లేదట. ప్రశాంతమైన చిత్తంతో కూర్చుంది. ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ. గీతాచార్యుడు భగవద్గీతలో మనం ఏమి తినాలో, ఎలాగ తినాలో, శ్రద్ధ ఎలాగో అన్నీ చెప్పాలి. అది చూస్తే దాంట్లో కూడా ఇవే ప్రశాంతంగా ఏ శబ్దాలు మనల్ని ప్రభావితం చేయకూడదు. అలాగ సర్వసంగ వినిర్ముక్తుడై ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాడు. లక్ష్మి సుత మహర్షి సీటిని తీసి నవ్వాడట. ఆ మోక్ష మార్గాన్ని పొందటానికి యోగాన్ని అవలంబించి మహాయోగి స్మరణావతారం అలాగా సుత